శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రేమ వివాహం చేసుకున్న ప్రేమికుడిపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, గొంతుపై తీవ్ర గాయం, తప్పిన ప్రాణాపాయం. గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీలో లభ్యమైన 2,40,00,000 రూపాయలు బిల్లులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న అధికారులు. సస్పెండ్ అయిన జిలిమిల్లి గిరిజన సంక్షేమాధికారి కె కృష్ణమోహన్ పలు అంశాలపై విచారణ చేపట్టిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో 3 వార్డులలో ప్రచారం హోరెత్తిన కూటమి నాయకులు, కార్యకర్తలు. కూటమి అభ్యర్థులే లక్ష్యమంటున్న వ్యక్తులు. వార్డు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువు కోసం వనితకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన కృష్ణ చైతన్య. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు చోట్ల వేలల్లోనూ, కొన్ని చోట్ల లక్షల్లోనూ, పలు ప్రాంతాలలో కోట్ల రూపాయల మేర నగదును అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. బిల్లులు లేని నగదు కావడం మరో విశేషం. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్పోస్ట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 2,40,00,000 రూపాయలను తనిఖీలో గుర్తించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా పలు చోట్ల పోలీసులు జల్లెడ పడుతున్నారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ మేరకు తాజాగా గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్పోస్ట్ వద్ద గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 2,40,00,000 రూపాయల నగదును పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు ఖమ్మం టు దేవరపల్లి జాతీయ రహదారి అతి తక్కువ దూరం కావడంతో అక్రమార్కులు ఈ మార్గాన్ని ఎంచుకుని పలు రకాలుగా చీరలు, నగదు, మద్యం తరలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 2,40,00,000 రూపాయల నగదును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నగదును ఏదైనా వర్తక వాణిజ్యవేత్తలకు సంబంధించిందా లేక పార్టీలకు తరలిస్తున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇంటిగ్రేటెడ్ వాటర్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో గోపాలపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన జగన్నాథపురం మా చెక్ పోస్ట్ వారు తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ఈ ఏదైతే శ్రీ వీరాంజనేయ ట్రావెల్స్ ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి OD 10W4387 ఈ నెంబర్ గల బస్సుని మా చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా తనిఖీల్లో భాగంగా ఒక 2 బ్యాగులు అందులో దొరకడం జరిగింది. ఒక ట్రావెల్ బ్యాగు, అదేవిధంగా ఒక ట్రాలీ బ్యాగ్ దొరకడం జరిగింది. ఆ బ్యాగ్ని చెక్ చేయగా అందులో టోటల్గా 2 బ్యాగులు కలిపి 2,40,00,000 అమౌంట్ ఉండడం జరిగింది. అయితే సదరు ఎవరైతే ఈ అమౌంట్ క్యారీ చేస్తున్నాడో అయ్యేల చిన్నయ్య ఇతను ఈ వ్యక్తి వచ్చి హైదరాబాద్ నుంచి ఈ అమౌంట్ని రాజమండ్రి తీసుకెళ్తున్నట్లుగా చెప్పాడు. అయితే ఈ అమౌంట్కి ఏ విధమైన బిల్లులు లేకపోవడం వల్ల ఈ అమౌంట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఐటీ డిపార్ట్మెంట్ వచ్చి ఈ అమౌంట్ దేనికి సంబంధించింది అని వెరిఫై చేసి దాని మీద తగు చర్య తీసుకోవడం జరిగింది. ప్రేమ అనే 2 అక్షరాల మహాసముద్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ప్రేమికులు. అవును, వారిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమంటే ఇదేరా అంటూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారం రోజుల క్రితం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని జంగారెడ్డిగూడెంలో నివసిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ప్రేమికుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పట్టణంలో కోస్టల్ బ్యాంక్ సమీపంలో ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రెస్టారెంట్ లో పనిచేస్తున్న వసంతటి కార్తిక్ బొట్టాయిగూడెంకు చెందిన సాయి అనే యువతి ప్రేమించుకున్నారు. ఎవరికి చెప్పకుండా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఇంటికి వచ్చిన కార్తిక్, సాయిల వివాహాన్ని కార్తిక్ తల్లిదండ్రులు అంగీకరించారు. బుధవారం రాత్రి సమయంలో కార్తిక్ పై కత్తితో దాడి చేయడంతో మెడభాగంలో తీవ్ర గాయమైంది. స్థానికులు, స్నేహితులు వెనువెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం DSP రవిచంద్ర ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి విచారణ చేపడుతున్నారు. వచ్చి పాలు కట్టెత్తుందని పట్టుకున్నాడు. ఇలా కిందకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు. ఆ పిల్లల నాన్న, వాళ్ళ తమ్ముడు ఇంకొకడు వచ్చి నరికేశారు. ఎవరమ్మా ఎవరు నరికింది? ఎవరు? వాళ్ళ నాన్న, పిల్లల నాన్న రాంబాబు, వాళ్ళ తమ్ముడు నందుకోవాలి నాని, వాళ్ళ మావి, చిన్న మావి కూడా ఉన్నాడు. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళారు? మా అబ్బాయి పాలు కొట్టుకాడు. కోస్టల్ బ్యాంక్ నుంచి ఎదరికి వెళ్ళాడు. ఎదరికి పెట్రోల్ బంక్ దాకా కూడా వెళ్ళలేదు. ఏదో కొట్టుకాడికని వెళ్తున్నాడు. పాలు తీసుకున్నప్పుడు వచ్చేవాడు నరికేసాడు.
బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఫిబ్రవరి మాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం వీక్షకులకు విదితమే. ఈ విషయమై అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కారణానికి సంబంధించి జిలుగుమిల్లి సహాయ గిరిజన సంక్షేమ అధికారి కె కృష్ణమోహన్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని ఆ శాఖ ఉప సంచాలకులు పివిఎస్ నాయుడు తెలిపారు. కలుషిత ఆహారం సేవించడమే కారణంగానే విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతకు గురైనట్లు అధికార యంత్రాంగం ధృవీకరించారు. ఈ ఘటనతో పాటు పలు అంశాలపై ఐటీడీఏ పీఓ డైరెక్టరేట్ కు నివేదిక పంపగా కృష్ణమోహన్ ను సస్పెండ్ చేసినట్లు డీడీ ధృవీకరించారు. అప్పట్లో జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రిలో సైతం అస్వస్థతకు గురైన విద్యార్థులను తరలించి వైద్యం అందజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మంది. జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ కన్వీనర్ జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద బాబ్జీని జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పేరుతో పిలవడంపై బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో సాగుతున్న ప్రచారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం వైఎస్ఆర్సీపీ ప్రచారంలో దూసుకుపోతున్నట్లు, ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు కార్యకర్తల శ్రమ, ప్రజల ఆశీస్సులు విజయానికి సోపానంగా వివరించారు. ఇంటి వద్దకే పథకాలు అందించిన విషయాన్ని, కరోనా సమయంలో ప్రజలకు చేసిన సేవలను మర్చిపోలేదని, ప్రచారంలో ఎదురొచ్చి ప్రజలే తెలియజేస్తున్నారని వివరించారు. వాహ్ క్యా బాత్ హై అని తాజ్ మహల్ టీ ప్రకటనలో ఉన్నట్లుగా జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. పట్టణంలో 3 వార్డులలో క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉప్పలమెట్టలో వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పట్టణ కోశాధికారి కొండ్రెడ్డి కిషోర్, వెంపల రాజు, పుల్లపూడి శ్రీదేవి తదితరుల నాయకత్వంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించారు. జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి పార్టీల మేనిఫెస్టోను, సూపర్ 6 పథకాలను ఇంటింటికి గడప గడపకు తీసుకువెళ్లే క్రమంలో ఈ రోజు 19వ వార్డు ఉప్పలమెట్ట కార్యక్రమంలో ఈ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం రెండింటికి చూల్చి అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలని ఒక నినాదాన్ని ప్రజల్లో తీసుకువెళ్తూ, చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధితో కూడిన సంక్షేమ కార్యక్రమాలు కావాలని ప్రజలే మాకు ఎదురు చెప్తున్నారు. ఈ పథకాలు ఇంటింటికి తీసుకెళ్తున్నాం, గడప గడపకి తీసుకెళ్తున్నాం. మాకంటే ముందు కూడా ప్రజలు వస్తున్నట్టు స్పందనకి అభినందన తెలియజేస్తూ ఈ 3 పార్టీల యొక్క కలయికను ఈ రోజు గడప గడపకి తీసుకెళ్తున్నాం. దీనికి విపరీతమైన స్పందన వస్తుంది. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మరింతగా వారి యొక్క బలం ఆ మే 13వ తారీఖున ఓటుల రూపంలో రావాలని కోరుకుంటూ ఈ ఉప్పలమెట్ట 19వ వార్డు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మా కొండ్రెడ్డి కిషోర్, నంబూరి రామచంద్ర గారు, ఇంకా మిగిలిన వెంపల రాజు వీరి నాయకత్వంలో మేము గడప గడప ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. మీడియా వారు కూడా ఈ విషయాన్ని మాకు మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా ఈ రోజు 19వ వార్డులో గడప గడపకి తెలుగుదేశం కార్యక్రమంలో మరి ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ గురించి మేము చెప్తున్నప్పుడు విశేషమైనటువంటి స్పందన లభిస్తుందండి. సూపర్ 6 పథకాలను అందరూ ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మరి రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రజలందరిలో మార్పు వస్తుంది, అందరూ మార్పు కోరుకుంటున్నారు. మరి సూపర్ 6 పథకాలు సూపర్ 6 కొట్టి బౌండరీని దాటి ఎప్పుడో వెళ్ళిపోయాయండి. మరి మా పార్టీ విజయం ఖాయమని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి చూడండి. అభివృద్ధి సంక్షేమం అంటే ఎలా ఉంటుందో మరోమారు మాటలతో కాకుండా చేతలతో చూపిస్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో సాలిపేట జంక్షన్ వద్ద ప్రచారాన్ని హోరెత్తించారు. చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణి విభాగం ఉపాధ్యక్షులు రాజాన పండు, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, చింతల నాని, రామారావు, మార్సెట్టి చిట్టమ్మ, చేను ప్రసాద్, ఈర్ని సూరిబాబు, నాగరాజు, తూటికుంట దుర్గారావు పాల్గొన్నారు. చేతి వృత్తిదారులను సైతం కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఉమ్మడి కూటమి అభ్యర్థి కింద సొంగ రోషన్ కుమార్ గారు చింతలపూడి నియోజకవర్గానికి నుంచోవడం జరిగింది. దాంట్లో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డులో ఈ రోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ భారీ ర్యాలీగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓట్లేయమని చెప్పడం జరుగుతుంది. ఆ గెలుపుకి మొత్తం అందరూ కూడా మేము ఈ రోజు నుంచి కూడా ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మనకి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సులు, అలాగే ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి
ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు, అలాగే బీసీలకి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, అలాగే మన ఏప్రిల్ నుంచే కూడా 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. జూలై నెలలోని 7,000 ప్రతి మనిషికి పెన్షన్ ఇవ్వడం, తర్వాత ప్రతి నెల కూడా 4,000 పెన్షన్ ఇంటింటికి వచ్చి మేమందరం కూడా మీకు ఇస్తామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓట్లేసి మా ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం 29 వార్డుల్లోనూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంయుక్తంగా కలిసి ప్రతి వార్డులోనూ ఇంటింటికి ప్రచారం కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. జనాల్లో కూడా మంచి స్పందన వస్తుంది. అలాగే మార్పు కోరుకుంటున్నారు. ఈ పరిపాలన నుంచి జనాలు చాలా రకాలుగా లబ్ధి పొందాలని, చాలా మేనిఫెస్టోలో కూడా మంచి నిరుద్యోగ వృత్తి కావచ్చు, సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 3 ఫ్రీ సిలిండర్లు కావచ్చు, ఆడవారికి ఉచిత ప్రయాణం కావచ్చు, అలాగే పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. ఇలాగ చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది మేనిఫెస్టోలో. ప్రజలందరూ కూడా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా గ్రహించి తెలుగుదేశాన్ని అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి గెలిపించి మన రోషన్ కుమార్ గారిని, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారిని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు సంయుక్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం 21వ వార్డులో. ఈ వార్డులో ప్రజలందరికీ కూడా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం అలాగే జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోని అందరికీ తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ప్రజలందరి నుంచి కూడా సానుకూల స్పందన మాకు వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ కూడా మరోమారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన నాయకత్వం, జనసేన నాయకత్వం. తరాలు మారుతున్నాయి, పాలనలో సైతం మార్పు తీసుకురావాలని, సంపద సృష్టించి పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నింపాలంటే కూటమి అధికారంలోకి రావాలని జంగారెడ్డిగూడెం కౌన్సిలర్ తరటూరి రమాదేవి తెలంగాణకు జ్యోతిలు అన్నారు. పేరంపేట రోడ్లో 10వ వార్డు నందు గురువారం కూటమి నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కొంచాడు ఉమాప్రసాద్, గంగాధర్, ఉక్కుర్తి సీతారాం, పలవల తాతాజీ, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్, అజీనా తదితరులు పాల్గొన్నారు. ఓటు అనే ఆయుధంతో అభివృద్ధికి బాటలు వేయాలని సిటీ న్యూస్ తో వక్తలు మాట్లాడారు. ఓటేసి ఎమ్మెల్యే గారికి ఓటేసి, ఎంపీ గారిని ఓటేసి, రోషన్ కుమార్ గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిద్దామండి. చంద్రబాబు హయాంలో మాకు 10 పథకాలు వచ్చాయండి మైనార్టీ తరఫు నుంచి. ఇప్పుడు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఎలాంటి ఈ పథకాలు కూడా లేవండి. మాకు 10 పథకాలు కూడా తీసేసారండి. దుల్హన్ పథకం వచ్చేదండి, మాకు రంజాన్ తోఫా వచ్చేదండి, దుకాన్ మకం వచ్చేదండి, ఇవన్నీ కూడా తీసేసారండి. టీడీపీ ప్రభుత్వంలో మేము సాధించాలని కోరుకుంటున్నామండి. జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజు 1st వార్డు నుంచి 11వ వార్డు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇంటింటికి ప్రచారం చేస్తూ మేము ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. పెన్షన్ 4,000 వస్తుందని చెప్పి మేము వివరించడం జరుగుతుంది. ప్రజల్లో స్పందన బాగా ఉందండి. వికలాంగులకి 6,000 పెన్షన్ బాబు గారు వస్తే ఇలాగా మంచి మంచి పథకాలను పెట్టారు బాబు గారు. ఇవన్నీ వివరిస్తూ మేము ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారిని, ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు కష్టపడుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుస్తూనే ఉంది. ఇంటి పన్నులు పెంచారు, కరెంట్ బిల్లులు పెంచారు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేవు. ఏదో పథకాలు అన్నారు, అప్పులు చేసేస్తున్నారు. కానీ మేము కూడా చాలా పథకాలు పెట్టామండి ఈసారి. అంటే నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తారు. అలాగే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరుతో 15,000, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఒక్కొక్క ఇంటికి. అలాగే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉంటుందండి. అంతేకాకుండా 25 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంతేకాకుండా రైతన్నకి 20,000 ఇస్తామని, పెళ్లి కానుక 1,00,000 రూపాయలు, చంద్రన్న బీమా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాము, అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 సంవత్సరాల నుంచే 4,000 పెన్షన్ వస్తుంది. అంతేకాకుండా 60 సంవత్సరాల వాళ్ళకి మామూలు ఓసీలో 60 సంవత్సరాల పెన్షన్, అది కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తారు. ఇలా అనేక పథకాలను మేము కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం అవుతుంది, రైతన్నకు నీటి సదుపాయం ఉంటుంది. హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారు ఎలా డెవలప్ చేశారో చూశారు కదా అందరూ. అలాగే మన అమరావతి కూడా డెవలప్ అవుతుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది
ఉండదు కాబట్టి మొత్తం అందరూ మా ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ గారిని అలాగే ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గారిని నిలబెట్టడం జరిగింది. వారిద్దరిని మీ అమూల్యమైన ఓట్లు సైకిల్ గుర్తులపైన వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రామికుడు సమాజంలో ఒక స్వేచ్ఛ పౌరుడిగా ఎదిగాడని ఈస్ట్ రాష్ట్ర కోశాధికారి కెవి రమణ అన్నారు. మేడే వారోత్సవాల సందర్భంగా గురువారం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ టింబర్ డిపో పొగాకు బోర్డుల వద్ద ఏర్పాటు చేసిన జెండాలను ఎడ్లపల్లి బుజ్జియ, బంగారు సత్యనారాయణలు ఎగురవేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ చికాగోలో కార్మికులు పోరాటం చేసి 8 గంటల పని సాధించిన తరువాతే శ్రామికుడు ఒక మనిషిగా సంపూర్ణత స్థానానికి ఎదిగాడని అన్నారు. ఆనాడు కార్మిక వర్గం చూపిన తెగువ, పోరాట స్ఫూర్తి నేటి కార్మిక వర్గానికి ఎంతో అవసరంగా ఉందని రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో వాసుపోయిన శ్రీను, బంగారు సత్యనారాయణ, మధ్య సామేలు, ఇమ్మంది రాము, రొయ్యల శ్రీను, ఎడ్డపల్లి గుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 138వ మేడే వారోత్సవాల సందర్భంగా పొగాకు బోర్డు ఉప్పలమెట్ట మీద జెండా ఆవిష్కరణ జరిగింది. 138 సంవత్సరాల క్రితం కార్మికుడు ఒక మనిషిలాగా జీవించలేదు. ఆనాడు చికాగో కార్మికులు త్యాగం చేసి అనేక పోరాటాలు చేసి రక్తతర్పణ చేసి అనేక మంది అమరులయ్యి 8 గంటల పని విధానం సాధించారు. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తర్వాత శ్రామికుడు ఒక మనిషిగా ఉన్నాడు. అంతకు ముందు చీకటితో పనిలోకి వెళ్తే అర్ధరాత్రి కూడా ఇంటికి వచ్చేవాడు. కానీ కుటుంబంతో గడపడానికి గానీ లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికి కానీ సరైన సమయం ఉండేది కాదు. ఆ పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఈ మనిషిగా నిరూపించేటువంటి శ్రామికుడు
నిరూపిస్తున్నాడు. అటువంటి దాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని పార్లమెంట్ లో ఆమోదించింది. ఇది దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా కార్మిక చట్టాలను రద్దు చేశారు. అంతేకాకుండా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి వేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తూ చిన్న చిన్న వ్యాపారస్తుల్ని నష్టపరుస్తూ ఈ రోజు నిత్యావసర వస్తువులు పేద మధ్యతరగతి ప్రధానికం కొనుగోలు చేయలేని పరిస్థితి నేడు దాపురించింది. ఈ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం చేయాలని చెప్పి మేడే సందర్భంగా IFT కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాసరావు ఎన్నికల సంఘం తమకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోనికి నడిపిస్తానని తెలిపారు. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అన్నారు. పోలవరం మండలంలో మహాలక్ష్మీదేవిపేట, గూటాల, పట్టిసీమ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి, సునీల్ కుమార్ యాదవ్లను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే అదే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతాయని తెలిపారు. ఆమె వెంట సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఉన్నారు. గుర్తు ఫ్యాన్ వేలేరుపాడు మండలంలో 30 కుటుంబాలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మెచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అందించే సుపరిపాలన మెచ్చి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రదేశంగా ఉండాలని కొనసాగించే పరిపాలన ఎంతో బాగుందని 30 కుటుంబాలకు చెందిన వారు తెలిపారు. గురువారం బొట్టాయిగూడెంలో పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఓలేటి నాగదుర్గ అనిల్ అలియాస్ బాలకృష్ణకు పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మిగతా వారిని కూడా వేలేరుపాడు మండలం బీజేపీ అధ్యక్షులు మొలకలపల్లి నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి బాబ్జీ, బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శి సోము హరినారాయణ, ఉపాధ్యక్షులు దుర్గారావు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు పి వీరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేలేరుపాడు మండలం నుంచి భారతీయ జనతా పార్టీ ఉద్దేశం నచ్చి మోడీ గారు చేసే పనుల నిమిత్తం కానీ ఆయన చేసే కార్యక్రమాలను బట్టి కానీ జనాలకి ఆయన మీద ఉన్న అభిమానంతో మా మేడేపల్లి పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంతమంది మా పార్టీలోకి రావడం మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇది మా నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే మా శివరాం, అలాగే కుంజా వెంకటనరయ్య, సారే బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా వేలేరుపాడు మండలంలో భారతీయ జనతా పార్టీ అనేది ఇంకా మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం మీ అందరి సహకారంతో. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వేలేరుపాడు మండలం నుంచి అత్యధిక సంఖ్యలో యువతులు, మహిళలు, రైతులు, ఎవరైతే శ్రామిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే దేశంలోనే 2014 నుంచి ఇప్పటి వరకు మోదీ గారు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు వారి వరకు అందడం వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న ఎన్డీఏ కూటమిలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ
మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు ఒక ఉన్నతమైన విలువలతో కూడుకున్న రాజకీయాన్ని, ప్రజలందరికీ న్యాయం చేసే రాజకీయాన్ని భారతదేశంలో నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో మేమందరం మమేకమవుతామని రావడం చాలా సంతోషం. వారందరికీ భారతీయ జనతా పార్టీలోకి మనఃపూర్వకంగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ, వారు ఏదైతే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారో ఆ ఉద్దేశాలన్నీ నిర్మాణాత్మకంగా జరిగే విధంగా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళతో కలిపి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో భారతీయ జనతా పార్టీ వారితో పాటు నడుస్తుందని, అలాగే మీ ప్రాంతంలో మిగతా గ్రామాల్లో కూడా, మిగతా పంచాయతీల్లో కూడా మన భారతీయ జనతా పార్టీలోకి అత్యధిక సంఖ్యలో మనం జాయినింగ్స్ చేసుకుంటూ మన యొక్క పార్టీని మన ఆంధ్రప్రదేశ్లో కూడా, మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో కూడా రాబోయే సంవత్సరాల్లో మనం అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ చేయి కలిపి పనిచేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మేడేపల్లి పంచాయతీకి సంబంధించిన బాలకృష్ణ గారు, అలాగే వేలేరుపాడు మండల అధ్యక్షులు, అలాగే వేలేరుపాడు ప్రధాన కార్యదర్శి సారే బాబ్జీ గారికి, అలాగే మన పుంజ వెంకట నరసయ్య గారికి, మిగతా భారతీయ జనతా పార్టీ బుట్టాయిడు మండలంలో ఉన్న అధ్యక్షులు, కార్యదర్శులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మంచి జరగాలని, మనందరము కలిపి మన దేశాన్ని ఉన్నత స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మనం నిర్మించుకుందామని తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతూ జై హింద్, జై భారత్. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సబితా శ్రీనివాస్, కన్నా లక్ష్మణరావుల సౌజన్యంతో మజ్జిగ పంపిణీ చేశారు. పట్టణంలో జంగారెడ్డిగూడెం మసీద్ సెంటర్ ప్రయాణికులకు మజ్జిగను వితరణ చేశారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం సిఐపి రాజేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు దల్లి కేదారేశ్వర్ రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి, కార్యవర్గ సభ్యులు ఎల్ రఘురాం, మానవతా మాజీ సెక్రటరీ వెంకన్నబాబు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం భారతీ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దానేటి చందన వర్షిత అనే విద్యార్థినికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చదువు నిమిత్తం జానా కృష్ణ చైతన్య సతీమణి బాలచిట్టెమ్మ జ్ఞాపకార్థం చైతన్య కుటుంబీకులు సహాయం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానా కృష్ణ చైతన్యను పలువురు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఉప్పూర్తి సీతారాం, మధ్యపాటి శ్రీను, కట్ట ఆది, గుర్రం వీరబాబు, వలవల మేరీ సుశీల, షేక్ హసీనా మస్తాన్ పాల్గొన్నారు. విద్యాదాత కృష్ణ చైతన్య సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థిని చందన వర్షిత తల్లి సీత భారతీ ట్రస్ట్ కృష్ణ సేవలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజున నెల్లూరు సెకండరీ చదువుతున్న పాప, నారాయణ కాలేజీలో సెకండరీ చదువుతున్న చందన అనే పాపకి చదువు నిమిత్తం తను చాలా మెరిట్ స్టూడెంట్, కానీ ఒక టైంలో ఆ నాన్నగారు ఉన్నంతసేపు చాలా ఒక మంచి వైభవంగా ఉన్న టైంలో అనుకోకుండా ఆ నాన్నగారు చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి చిన్న కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని మా వార్డు దృష్టికి మా సోదరుడు ఆది ద్వారా నాకు తెలియడంతో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు నేను ప్రధానంగా చెప్తాను. మా వార్డు దృష్టి ప్రధానమైన బలం ఇలాంటి దేవుడి రూపంలో ఉన్న దాత. ఈ రోజున చైతన్య గారు వాళ్ళ సతీమణి గారు బాలకృష్ణ గారు నెల్లూరు చదవడం జరిగింది. ఆవిడ గుర్తుగా ఒక పాపకి నేను చేశానని తను మనస్ఫూర్తిగా రావడానికి ముందుగా మా వార్డు ట్రస్ట్ అందరి తరఫున, పాప కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇలాంటి దేవుళ్ళు ఉండబట్టే ఇలాంటి చదువుకి ఎలాంటి ఆటంకం లేకుండా, ఇలాంటి పిల్లలకి భవిష్యత్తుకి ఆటంకం లేకుండా ఇలాంటి దేవుళ్ళ రూపంలో దాతల వల్లే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన సోదరుడు మన చైతన్యకి మా వార్డు ట్రస్ట్ అందరి తరఫున కూడా శిరస్సు నుంచి పాదాబంధం తెలుపుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రేమ వివాహం చేసుకున్న ప్రేమికుడిపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, గొంతుపై తీవ్ర గాయం, తప్పిన ప్రాణాపాయం. గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీలో లభ్యమైన 2,40,00,000 రూపాయలు బిల్లులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న అధికారులు. సస్పెండ్ అయిన జిలిమిల్లి గిరిజన సంక్షేమాధికారి కె కృష్ణమోహన్ పలు అంశాలపై విచారణ చేపట్టిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో 3 వార్డులలో ప్రచారం కోరెత్తిన కూటమి నాయకులు, కార్యకర్తలు. కూటమి అభ్యర్థులే లక్ష్యమంటున్న వ్యక్తులు.
వార్ది ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువు కోసం వనితకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన కృష్ణ చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.